హలో హై హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు అయితే నిన్నటి నుంచి మనకి ఆల్రెడీ హింట్స్ వస్తున్నాయి ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ వార్ గురించి. సో అనుకున్నట్టుగానే గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. సో స్టిల్ ఇట్స్ ఇన్ ద ఛానల్. సో ఇంకా మనకి స్పేస్ అయితే ఉంది డౌన్ సైడ్ 22,060 ఆర్ 22,000 వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ ఇంకొక 270 అంటే అప్రాక్సిమేట్గా 300 పాయింట్స్ అయితే ఇంకా డౌన్ సైడ్ అయితే ఫాలో అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకి ఈ లెవెల్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ బిఫోర్ ఎలక్షన్స్. ఓకే, సో ఇన్వెస్టర్స్కి కూడా అట్లీస్ట్ ఇక్కడ నుంచి కనుక బౌన్స్ అవుతుందంటే సో దట్స్ అ ఫ్యాంటాస్టిక్ లెవెల్. మళ్ళీ ఫ్రెష్గా ఎంట్రీస్ తీసుకునే వాళ్ళకి మంచి డిస్కౌంట్లో స్టాక్స్ అనేవి దొరుకుతాయి. సో 22,000 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే మనకి ఇంకా బెటర్ లెవెల్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్కి అనుకోవడమే తప్ప సో ఇక్కడ ఎంటర్ అయ్యాము ఇది మిస్ అయ్యాము అనే ఛాన్సే లేదు. సో ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయితే కనుక 21,200 కూడా మనం చూడాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఈ సెంటిమెంట్ కనుక ఎలక్షన్స్ అంటే ఇంకా ఒక 30+ డేస్ ఉన్నాయి, ఇన్ కేస్ ఒకవేళ ఒక 10-15 డేస్ కూడా ఇదే మూడ్లో ఉంటే, అంటే వార్ కొంచెం ఇంకేమన్నా సీరియస్నెస్గా అయ్యి లైక్ యుఎస్ కానీ రష్యా కానీ ఇంకేమన్నా స్టేట్మెంట్స్ ఇస్తే కనుక సో మనం ఈ లెవెల్ కూడా చూడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వీ మస్ట్ బీ ప్రిపేర్డ్. ఓకే, సో ఫస్ట్ అయితే కనుక 22,000 అయితే మనకి ఇమీడియట్ సపోర్ట్ అయితే ఉంది. ఇంకా దాని తర్వాత 21,200 అయితే మనకి వస్తున్నాయి. సో ఇది వచ్చేసి బ్రాడర్ పర్స్పెక్టివ్లో. సో ఒకసారి రేపటి సంగతి ఏంటి అనేది చూసేద్దాం. మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నట్టు ఎల్లుండ మనకి శ్రీరామనవమి హాలిడే. సో రేపు మనకి ఫిన్ నిఫ్టీ అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా రెండు కూడా ఎక్స్పైరీ అయితే ఉన్నాయి. సో మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో ఇన్ కేస్ రేపు గ్యాప్ డౌన్ అయితే కనుక ఇమీడియట్గా పుట్స్ అయితే వేయొద్దు. ఎందుకు నేను రీజన్ చెప్తాను అది. సో మీరు గమనిస్తే కనుక ఈ ఏరియాలో ఓకే ఏదైతే 22,250 ఉందో సో ఇక్కడ నుంచి మనకి సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్ళడం గమనించవచ్చు. అలానే ఇక్కడ నుంచి కూడా మంచి సప్లై తీసుకుని అండ్ డౌన్ సైడ్ కూడా రావచ్చు. సో ఇది కంప్లీట్గా ఒక క్రూషియల్ లెవెల్ అని చెప్పొచ్చు మనకి రేపటికి. ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఒకవేళ 277లో క్లోజ్ అయింది కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ చిన్న ఒక 20-30 పాయింట్స్ గ్యాప్ డౌన్ వచ్చి 249 దగ్గర ఉంది అనుకుంటే కనుక మనకి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 9:30 వరకు అయితే వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత తీసుకోవడం బెటర్. అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ వచ్చేసి 18th వచ్చింది. ఓకే, అంటే హాలిడే నెక్స్ట్ డే అనమాట. సో నిఫ్టీ రేపటికి వచ్చేసరికి కంప్లీట్గా 350 నుంచి కూడా 250 వరకు కూడా, అంటే ఈ కంప్లీట్గా నో ట్రేడ్ జోన్, ఓన్లీ స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. పెద్దగా మనకి ట్రెండింగ్ అయ్యే అవకాశం అయితే ఈ జోన్లో ఉన్నంతసేపు ఉండదు. ఒకవేళ ఆల్మోస్ట్ డౌన్కి వచ్చేసినా ఇమీడియట్గా మళ్ళీ పైకి వెళ్ళడం ఇలాంటి జిగ్జాగ్ మూవ్స్ అన్నీ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ జోన్ అయితే వదిలేసేయండి, అవాయిడ్ చేసేసేయండి. ఇన్ కేస్ ఒకవేళ 249 దగ్గర నుంచి మనకి బౌన్స్ అవ్వలేదు అనుకుంటే కనుక నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో 22,206 అనే లెవెల్ వరకు అయితే వెయిట్ చేద్దాం. అండ్ షార్ట్ చేయాలి అనుకుంటే కనుక 22,200 బిలోనే మనకి మనం షార్ట్ చేసుకోవడానికి బెటర్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 249 ఏదైతే మనకి ప్రీవియస్ సపోర్ట్ ఉందో ఇప్పుడు రెసిస్టెన్స్ కూడా అవుతుంది కాబట్టి సో 249 వచ్చేసి మనం స్టాప్ లాస్గా పెట్టుకుని 22200 దగ్గర నుంచి షార్ట్ అయితే ఇనిషియేట్ చేయొచ్చు. సో టార్గెట్కి వచ్చేసరికి మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 160 ఏరియాలో ఉంది. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,080లో అయితే మనకి సెకండ్ టార్గెట్గా అయితే ఉంది. అండ్ బయింగ్ జోన్కి వస్తే కనుక ఎందాక చెప్పుకున్నట్టు 350 తర్వాత మనం బయింగ్కి అయితే వెళ్ళడం బెటరు. అండ్ మనకి వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,400. అలానే సెకండ్ టార్గెట్ మనకి ఇక్కడ 480లో మనకి కనిపిస్తుంది. అండ్ రేపు ఇంట్రెస్టింగ్గా 22,400 కనుక బ్రేక్ అయ్యి ఒక 15 మినిట్స్ సస్టైన్ అయింది అంటే కనుక మంచి షార్ట్ కవరింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో 80 పాయింట్స్ ఈజీగా మనకి వితిన్ 2-3 క్యాండిల్స్లో 15 మినిట్స్లో కూడా వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ టార్గెట్ అనుకుంటే కనుక 520, నెక్స్ట్ 40 పాయింట్స్ తర్వాత. సో ఇది వచ్చేసి టార్గెట్ 3గా అయితే మనకు కనిపిస్తుంది. సో ఇది నిఫ్టీ షార్టింగ్ లెవెల్స్ అండ్ బయింగ్ లెవెల్స్ అండ్ నో ట్రేడ్ చూడగా కంప్లీట్గా. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం రండి. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి ఒక ఇంట్రెస్టింగ్ సినారియో. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకునేటప్పుడు అనుకున్నాము ఇది ఒక మంచి సపోర్టు, నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంది అనేసి.
అండ్ ఈ క్యాండిల్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. పెద్ద పెద్ద క్యాండిల్స్ ఉన్నాయి. సో ఈ ఏరియాలోకి వచ్చేసరికి మనకి ఇలాంటి మూవ్ దొరకడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి. సో ఆల్మోస్ట్ ఇది వచ్చేసింది అండ్ ఈ లెవెల్ అయితే ఇంకా బ్రేక్ అయితే కాలేదు. సో రేపు గనక 47,600 లెవెల్ బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ చూడడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది అనుకుంటే కనుక 47,500 ఇమీడియట్గా ఒక 200 పాయింట్స్లో ఉంది. అండ్ అలానే నెక్స్ట్ సపోర్ట్ అనుకుంటే 47,250. అలానే ఫైనల్ సపోర్ట్ అంటే ఈ ఛానల్లోంచి బ్రేక్ అయ్యి బయటికి బ్రేక్ డౌన్ అయ్యి బయటకు వచ్చేయాలి అనుకుంటే కనుక 47 వచ్చేసి ఫైనల్ లెవెల్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఎలక్షన్స్ బిఫోర్ ఈ లెవెల్ అయితే టెస్ట్ చేసింది అనుకుంటే కనుక బ్యాంక్ స్టాక్స్ కూడా మంచి మనకి ర్యాలీ ఇవ్వడానికి ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా మంచి ఛాన్స్ అయితే ఉంది. సో ఈ ఏదైతే ఈ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా మనకి ఇది అవసరం లేదు. రేపటి నుంచి ఓన్లీ ఈ ఛానల్ ఒకటే మనకు అవసరం అనమాట. ఓకే, సో ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి 47,700 అయితే రేపటికైతే 757 దగ్గర క్లోజ్ అయితే అయ్యింది. ఇన్ కేస్ ఒక 50-200 పాయింట్స్ ఒకవేళ ఎక్కువ అంటే లైక్ ఒక 250 పాయింట్స్ కనుక గ్యాప్ డౌన్ అయ్యింది, స్ట్రైట్ అవే ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చిందంటే ఇమీడియట్గా మాత్రం షార్ట్ చేసే ఇదైతే పెట్టుకోవద్దు. సో ఇవాళ కూడా అంత గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఒక మంచి ఫాస్ట్గా రికవరీ అయితే వచ్చింది. బట్ ఏదైతే కాన్ఫిడెన్స్ జోన్ ఉందో దాన్ని బ్రేక్ చేయకుండానే కిందకైతే వచ్చేసింది. సో ఇప్పుడు రేపు మార్నింగ్ ఇక్కడ మనకి ఏదైతే 47,500 దగ్గర గ్యాప్ డౌన్ అయ్యింది అంటే కనుక మళ్ళీ ఒక షార్ప్ రికవరీ వస్తుంది. సో రేపు ఎక్స్పైరీ కూడా కాబట్టి ప్రీమియమ్స్ అనేవి చాలా చాలా ఫాస్ట్గా మెల్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో యాజ్ అ ఆప్షన్ బయ్యర్గా ఒక 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అండ్ డేలో ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఇది చూడండి, ఎవరైతే పేషెన్స్గా వెయిట్ చేశారో ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్లో వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది అండ్ ఇక్కడి వరకు కూడా మంచి మూమెంటం అయితే వచ్చింది. అండ్ ఫస్ట్ ట్రేడ్లో ఏదైతే డేలోని స్టాప్ లాస్ పెట్టుకుని రివర్సల్ వెళ్తారో వాళ్ళకి వచ్చింది. బట్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఇలాంటి మార్కెట్స్లో పట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఆల్మోస్ట్ ఇక్కడ సీఈలు వేసి అండ్ ఇక్కడ ఎగ్జిట్ అయితే అయిపోతూ ఉండొచ్చు చాలామంది. సో మనం ట్రేడ్ కనుక ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కనుక చిన్న గ్యాప్ డౌన్ అయ్యి 700 కింద క్లోజ్ అయ్యింది అనుకుంటే ఫస్ట్ 15 మినిట్స్లో అప్పుడు మాత్రమే షార్ట్ చేసుకుని ఫస్ట్ టార్గెట్ 47,500, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 47,261, అలానే థర్డ్ టార్గెట్ వచ్చేసి మనకి మంచి సపోర్ట్స్ అనేవి ఉన్నాయి 46,973 దగ్గర మనకి టార్గెట్ 3గా అయితే మనకి ఈ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ సినారియో మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఒకవేళ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యి 500లో వస్తే కనుక రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయండి. అలానే హై ఎప్పుడు బ్రేక్ అవుతుందో చూసుకొని ఇలాంటి క్యాండిల్స్ ఒక గ్రీన్ ఒక రెడ్ ఒక ఇమీడియట్గా ఈ హైని బ్రేక్ చేయలేక వచ్చింది అనుకుంటే కనుక అప్పుడు ఇమీడియట్గా దీని పైన స్టాప్ లాస్ పెట్టుకుని షార్టింగ్ అయితే వెళ్ళొచ్చు. సో 1:2 1:3 వరకు కూడా మనం ప్లాన్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక 942 ఇస్ ద బెస్ట్ లెవెల్. సో ఇక్కడ నుంచి కూడా మనం గమనించవచ్చు మంచి చిన్న డిప్స్ వచ్చినా సరే చాలా మంచిగా పైకి అయితే సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడం జరిగింది. సో 940 ఆర్ ఎల్స్ సేఫ్ ట్రేడర్స్ అనుకుంటే కనుక 48,000 వరకు కూడా వెయిట్ చేయడం బెటర్. సో 48,000 దగ్గర మనకి మంచి 15 మినిట్స్ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 48,200, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 48,400. సో అంత ఈజీ అయితే కాదు. ఏదైతే ప్రీవియస్ హై ఉందో 48,100 దీన్ని బ్రేక్ చేయడం అంతా ఎంత ఈజీ కాదు. ఇన్ కేస్ ఒకవేళ బ్రేక్ అయ్యి 48,200 కూడా బ్రేక్ అయింది అనుకుంటే మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చేసి కొంచెం ఏదైతే ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఈ నిన్నటికి ఇవాళకి ఈ గ్యాప్ కూడా ఫిల్ అవ్వడానికి అయితే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నో వండర్ ఎక్స్పైరీ కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ హై కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే అంటే 48,200 250 లెవెల్స్ కూడా బ్రేక్ అయినాయి అనుకుంటే కనుక నెక్స్ట్ కంప్లీట్గా గ్యాప్ ఫిల్ అయితే చేయడానికి అయితే చాలా వరకు ఛాన్సెస్ ఉంది. అలాంటప్పుడు 400 పాయింట్స్ కూడా మనం పట్టుకునేదానికి ప్లాన్ చేసుకుని ఉంటే బెటర్. సో అందుకని నేను ఇక్కడ మెన్షన్ అనేది చేస్తున్నాను. సో క్విక్గా ఒకసారి ఫిన్ నిఫ్టీ కూడా చూసేద్దాం డైరెక్ట్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో ఫిన్ నిఫ్టీలో కూడా ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ లెవెల్స్లో మంచి షార్ప్ ఈ కైండ్ ఆఫ్ సేమ్ సినారియో
ఓకే, లాస్ట్ టైం కూడా ఇక్కడనే క్లోజ్ అయితే అయ్యింది, గ్యాప్ డౌన్ అండ్ ఇమీడియట్గా పైకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ లెవెల్స్లో కనుక గ్యాప్ డౌన్ అయితే ఇందాక బ్యాంక్ నిఫ్టీలో చెప్పినట్టు షార్ప్ రికవరీ కోసం వెయిట్ చేయండి. మళ్ళీ అగైన్ రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ కిందకు వస్తుంటేనే కన్ఫర్మేషన్ ప్రైస్ యాక్షన్తో అండ్ డేటా కూడా కంపేర్ చేసుకుని దాన్ని బట్టి ట్రేడ్ అయితే తీసుకోండి. లేకపోతే ఇమీడియట్గా మాత్రం డౌన్ సైడ్ అయితే దూకొద్దనే చెప్తున్నాను. ఇన్ కేస్ ఒకవేళ ఇంత పెద్ద క్యాండిల్ వేసింది అనుకుంటే కనుక మనకి ఈ లెవెల్లోకి వచ్చేస్తుంది, అంటే 21,000లోకి వస్తుంది. సో 21,000 దగ్గర కూడా మనకి వచ్చింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ గ్యాప్ డౌన్లోనే ఫిల్ అయిపోతుంది కాబట్టి సో ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది 20,900. అలానే 20,800 కూడా నెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ అయితే అవుతుంది. అలానే 20,700 వచ్చేసి టార్గెట్ 3గా అవుతుంది. అన్నీ కూడా సైకలాజికల్ లెవెల్సే. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక ఇది వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోను. గ్యాప్ అప్ అయితే కనుక 224 తర్వాత సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,300. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 21,400. సో ఇక్కడ కొంచెం 400 కాకుండా 370, 380 వరకు పెట్టుకోండి. ఎందుకంటే ప్రీవియస్ డే ఉంది కాబట్టి హై ఉంటుంది కాబట్టి ఈ రోజుది రేపటికి ప్రీవియస్ డే కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి రివర్సల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి సో 380, 370 ఆ ఏరియాలో మనం పెట్టుకుని ట్రయల్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కూడా బ్యాంక్ నిఫ్టీలో లాగానే 21,400 కనుక బ్రేక్ అయితే డెఫినెట్గా ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ 100 గ్యాప్ కూడా ఫిల్ అవ్వడానికి ఈజీగా చాలా షార్ప్గా షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ లాస్ట్ టార్గెట్ వచ్చేసి 21,300 అయితే మనకి లాస్ట్ టార్గెట్ ఉంది. సో ఓఏ డేటా ఏంటి అనేది ఒకసారి క్విక్గా మనం చూసేద్దాం. సో ఓఏ డేటా వచ్చేసి 38.13 ల్యాక్ వచ్చేసి కాల్స్ ఉంటే పుట్స్ వచ్చేసి 21 ఉంది. ఇక్కడ క్లియర్గా పుట్స్ వచ్చేసి చాలా డౌన్ ఉన్నాయి కంపారిటివ్లీ కాల్ సైడ్. సో ఆల్మోస్ట్ రేపు కూడా గ్యాప్ డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే న్యూస్ వచ్చి ఇంకేమన్నా ఉంటే కనుక డెఫినెట్గా ఇంకా ఎక్కువ గ్యాప్ డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలానే నియర్ మంత్ ఏప్రిల్ మంత్ ఎండింగ్, అలానే మే, జూన్ మంత్ ఎండింగ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక 2.37 వచ్చేసి పుట్ సైడ్ ఉన్నాయి. సో ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చేసి కొంచెం తక్కువే ఉంది. ఓవరాల్గా మంత్లీ చూసుకుంటే కనుక రేపటి ఎక్స్పైరీ అయితే కంప్లీట్గా ఇదే ఉంది. సో రేపు గ్యాప్ డౌన్ అయిన తర్వాత 9:30 to 10 మధ్యలో డేటా అనేది చేంజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కనుక బ్రాడర్ పర్స్పెక్టివ్లో మార్కెట్ వచ్చేసి అంత ఓవర్గా అయితే ఏం లేదు. 246, 237. సో జస్ట్ ఒక 8,000 కాంట్రాక్ట్స్ మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంది. అంత భయంకరంగా బేరిష్నెస్ అయితే లేదు. సో రేపు అనుకున్నట్టు ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇమీడియట్గా మార్కెట్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఒకవేళ రికవరీ షార్ప్ రికవరీ తీసుకుని ఈ డే క్యాండిల్ హై కూడా బ్రేక్ అయ్యిందా లేకపోతే దీని కంటిన్యూషన్ వస్తుందా అనే దాన్ని బట్టే కంప్లీట్గా రేపు ట్రెండింగ్గా లేకపోతే కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లో ఉండడానికా అనేది మనకి రేపు తెలుస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. హ్యాపీ ట్రేడింగ్.